ప్రియులరా, మానవునికి ఇవ్వబడినటువంటి జీవితకాలంలో చాలా దశలు ఉన్నాయన్న సంగతి మీ అందరికీ తెలుసు. మన బండి ఎప్పుడూ ఒకే విధంగా ముందుకెళ్ళదు. కాసేపు స్పీడ్గా వెళ్తుంది, తర్వాత మెల్లిగా వెళ్తుంది, ఆ తర్వాత ఆగిపోతుంది. మానవ జీవితం కూడా ఇలాంటిదే. ప్రారంభంలో చాలా మెల్లిగా ప్రారంభమైనటువంటి దశ మన దశ. అది అజ్ఞాన దశ అని చెప్పాలి. పుట్టినటువంటి మనకి ఏ జ్ఞానము లేదు, అసలు మనకి ఏం తెలియదు. పసిబిడ్డలుగా ఈ లోకంలోకి వచ్చాం. ఆ పుట్టినప్పుడు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, బంధువులు ఎవరో తెలియదు, చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడికి వచ్చామో తెలియదు, ఎలా వచ్చామో తెలియదు. అలాంటి ఒక దశ నుండి బాల్య దశకు మెల్లిగా చేరుకుంటాం. బాల్య దశలో ఊహ తెలుసుకుంటూ, ప్రతి విషయాన్ని ఆలోచన చేస్తూ, ఈ సమాజానికి అలవాటు పడుతూ మెల్లిమెల్లిగా యవ్వన దశలోనికి చేరుకుంటాం. యవ్వన దశ తర్వాత కౌమార్యం, ఆ తర్వాత వృద్ధాప్యం. ప్రియులారా, ఈ దశల్లో మానవ జీవితం బలంగా ఉండే దశ ఏది అని మీరు ఆలోచన చేస్తే అత్యంత బలమైన దశ యవ్వన దశ. మనందరికీ తెలుసు, చాలా బలమైన దశలో యవనస్తురాండ్రగా మనమందరం ఉన్నవాళ్ళమే. అది ఎంత బలమైన దశ, అది ఎంత బలమైన స్థితి అన్నది కూడా మీ అందరికీ తెలియనిది కాదు. పెద్దలు కూడా మాట్లాడుతూ వయసు అంతా అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారా అంటారు. వయసులో ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి? 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వయసు అయిపోయాక రాళ్ళు లేవు, రప్పలు లేవు, ఏమీ లేవు. వయసులో ఉండగానే కొంచెం వెనకేసుకోవాలి. వయసు దాటిపోతే, వయసు అయిపోతే నువ్వేం చేయలేవు. ఎందుకు ఈ మాట అంటారంటే అసలు విషయం చెప్పట్లేదు. వయసు అయిపోతే ఏం చేయలేమంటే బలం పోతుంది, బలం తగ్గిపోతుంది. బలం తగ్గిపోయిన తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు. యవ్వన కాలం అనేది చాలా బలముగా ఉండేటువంటి కాలం, చాలా బలమైన దశ. ఎప్పుడైతే మన శరీరం క్రమేపీ క్షీణించిపోవటానికి అలవాటు పడుతుందో, ఎప్పుడైతే క్రమేపీ మెల్లిమెల్లిగా క్షీణించిపోయి దశకు వెళ్ళిపోతామో ఆటోమేటిక్గా మనం ఏమీ చేయలేం. కాళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, అవయవాల్లో ఏది సరిగా పనిచేయదు, మనకి సహకరించదు. ఆల్రెడీ కొందరు ఆ దశకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు యవ్వన కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే ఆ బాధతో ఎక్కువ యవ్వన కాలం గురించి చెప్తూ ఉంటారు. ఆ టైంలో మేము ఎలా ఉండేవాళ్ళం, ఆ టైంలో మేము అలా ఉండేవాళ్ళం, రాళ్ళు తింటే అరిగిపోయేవి అంటారు. ఏం తింటే అరిగిపోయేవి? రాళ్ళు. ఇప్పుడు మట్టి తిన్నా అరగట్లేదు. రాళ్ళు తిన్నారా? నిజానికి తిన్నారా? అంత గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు అన్నమే తిన్నారు, ఇప్పుడు అన్నమే తిన్నారు. రాళ్ళు ఎప్పుడు తిన్నారు మీరు? రాళ్ళు ఎప్పుడు తినలా. కాకపోతే చెప్పడం మాత్రం ఏమని చెప్తారు? ఆ వయసులోనండి నేను రాళ్ళు తింటే అరిగిపోయేవాడిని, అంత బలంగా ఉండేవాడిని. అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? యవ్వన కాలంలో ఉండగా ఎన్ని బస్తాలు మోసేవాడినో తెలుసా? ఎంత బరువులు ఎత్తేవాడినో తెలుసా? అసలు ఎంత పని చేసేవాడినో తెలుసా? ఇదంతా నేను ఒక్కడే చేసేసేవాడిని. ఆ టైంలో నువ్వు ఉన్నావు ఎందుకు అంటుంటారు. మనం చూడలేదు, చేయలేదు, అది నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం అంత అతిశయంగా ఉంటాయి. ఎందుకు అంత అతిశయంగా ఉంటున్నాయి ఈ మాటలు అంటే, ఆల్రెడీ ఆ యవ్వన కాలాన్ని వీళ్ళు ఏమైపోయారు? కోల్పోయారు. మరలా తిరిగి రాదు అంటే, వస్తుందా అంటే రాదన్న సంగతి కూడా వీళ్ళకి తెలుసు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏమంటా ఉంటారంటే, ఇంకెలాగూ రాదు కదా అని దాని గురించి కొంచెం గొప్పగా చెప్పుకుంటారు అంతే. ఇంకెలాగూ రాదని అలా సాటిస్ఫై అయిపోతూ బతికేస్తూ ఉంటారు. ప్రియులారా, మనం కూడా చాలా విలువైన కాలం యవ్వన కాలం. ఒక్కసారి కోల్పోయామా మళ్ళీ తిరిగి రాదు. నిజం. మీరు కావాలనుకుంటే మీ పక్కనే ఉన్న ముసలాళ్ళని ఒకసారి టచ్ చేసి చూడండి. అవి ఒకప్పుడు బలంగా ఉన్న కాళ్ళు. కాదనగలరా? బలంగా ఉన్న కాళ్ళేనవి. మీ పక్కన ఉన్న ముసలాళ్ళు అందరవి పరుగులెత్తిన కాళ్ళు, జింక వలె గంతులు వేసినటువంటి కాళ్ళు, దుప్పి వలె ఎగిరినటువంటి కాళ్ళు. ఆ కళ్ళు ఇప్పుడంటే 4 కళ్ళు వచ్చాయి, కానీ అంతకుముందున్న 2 కళ్ళు చాలా పవర్ఫుల్ కళ్ళు. అప్పటికి చత్వారం లేదు. అసలు ఏదైనా సరే నిశితంగా పరిశీలించగలరు. బియ్యంలో రాళ్ళు ఏరటంలో టెక్నిక్గా తీస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలా కనబడిపోతుంటాయి. సో ఇంత బలమైన కళ్ళు కలిగినటువంటి వాళ్ళు, అంత బలమైన కాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయిందట? జిగిరి అయిపోయిందట. కొట్టు దగ్గర తెచ్చుకుని మూత తిప్పుకుని పోసేసుకునే జిగిరి కాదు అది.
మోకాళ్ళలో ఏం అరిగిపోయింది? జిగురు అరిగిపోయిందండి, అయిపోయిందండి, ఇంకేం లేదండి అంటారు. మళ్ళీ పోసేసుకోవచ్చు కదా మరి జిగురు అయితే ఫెవికాల్ కొనుక్కొని. అలాంటిది కాదు, ఇది వేరే. అది వేరు, ఇది వేరు. ప్రియులారా, మీరు ఆలోచన చేస్తే ఇంత గొప్పదైన యవ్వనకాలం, ఇటు బాల్యం కూడా వీక్గానే ఉంటుంది, అటు వృద్ధాప్యం కూడా వీక్గానే ఉంటుంది, మధ్యలో ఉన్న యవ్వనం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఆ దశ చాలా బలమైన దశ. అందుకే యవ్వనుడ పాటలో ఒక మాట రాశాను, తడబడు నడకల నడుమ తలదించని యవ్వనం అని రాశాను. అంటే అర్థం ఏంటంటే తడబడు నడకల మధ్యలో తలదించని యవ్వనం ఉంది అని దాని అర్థం. అంటే తడబడే నడకలు ఎక్కడున్నాయి? యవ్వనానికి ఆవలా ఉన్నాయి, యవ్వనానికి ఏవలా ఉన్నాయి. తడబడే నడకలు, చిన్నతనంలో అడుగులు తడబడతాయి, అందుకే వాటిని తప్పటడుగులు అంటారు. ముసలడయ్యాక కూడా అడుగులు ఏమవుతాయి? తడబడతాయి, వాటిని కూడా తప్పటడుగులు అని అంటారు. కాకపోతే కర్ర పట్టుకుని పాపం అటొక అడుగు ఇటొక అడుగు వేస్తూ ఉంటారు, అప్పుడు అడుగులు తడబడతాయి. బాల్యంలో ఉండగానే అడుగులు ఏమవుతాయి? తడబడతాయి. మరి అడుగులు తడబడకుండా తల వంచని, తల దించని స్థితిలో ఉండేది ఎప్పుడు? యవ్వన కాలంలో. అసలు ఎవరికి తల దించేది లేదు, అడుగు తడబడేది లేదు. ఇటెళ్ళినా తడబడతాం, ఇటెళ్ళినా తడబడతాం. అదే తడబడు నడకల నడుమ తల దించని యవ్వనం ఉంది. ఈ గొప్పదైన యవ్వనం ఈరోజు మానవులకు అర్థం కాక, మానవులకు దాని విలువ తెలియక, ఆ యవ్వనంలో ఉన్న బలం మనిషికి సరిగ్గా అర్థం కాక, ఆ విలువైన యవ్వన కాలాన్ని, గొప్పదైన యవ్వన కాలాన్ని వృధాగా, వేస్ట్గా వాడి పడేస్తున్నారు. మీరు ఒక విషయాన్ని గమనించగలిగితే, అసలు యవ్వన కాలాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళ సంఖ్య ఈరోజు ప్రపంచంలోని 750 కోట్ల మందిలో ఎంతమందికి ఉంటుందో అని మీరు ఆలోచన చేస్తే, అసలు సద్వినియోగం చేసుకునే వాళ్ళ సంఖ్య 750 కోట్లలో లెక్కలు కడితే చాలా తక్కువ మంది ఉంటారు సద్వినియోగం చేసుకునేవాళ్ళు. మరి ఎక్కువ మంది ఎవరు ఉంటారో తెలుసా? యవ్వన కాలంలో 750 కోట్ల మందిలో దుర్వినియోగం చేసుకునే వాళ్ళే ఉంటారు. మీరు ఎక్కడ చూడండి, క్రైమ్ వెనుకుంటున్నది యవనస్తులు, నేరాల వెనుకుంటున్నది యవనస్తులు, ఘోరాల వెనుకుంటున్నది యవనస్తులు, మోసాల వెనుక యవనస్తులు. జరుగుతున్న ప్రతి నీచ కార్యాన్ని మనం గమనించగలుగుతుంటే పళ్ళూడిపోయిన ముసలోడు చేశాడనేవి బాగా తక్కువ, ఎక్కడో రేరు. బాగా పసిపిల్లాడు చేశాడనేవి కూడా బాగా రేరు. ఎక్కువ ఎవరు చేస్తున్నారన్న వాస్తవాలు మనకి పేపర్లలో, టీవీలలో దర్శనమిస్తున్నాయి. యవనస్తులే, వయసులో ఉన్నోళ్ళు. రేపులు వాళ్ళ వల్ల ఎక్కువ జరుగుతున్నాయి. నిర్భయ ఘటన మనందరికీ తెలుసు, ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత ఎన్నో జరిగాయిలండి, కాకపోతే నిర్భయ కేసులు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ప్రస్తావిస్తున్నాను. అలాంటివి ఎన్ని జరగట్లేదు? ఆ కేసులో కానివ్వండి, ఆ తర్వాత జరిగిన కేసుల్లో కానివ్వండి, ఎక్కువ మంది అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? యవనస్తులే. యవన కాలంలో ఉన్న వాళ్ళే అరెస్ట్ అయ్యారు. అలాగే దోపిడీలు, గోడలు దొక్కాలన్నా, ఆమదం రాసుకుని దెబ్బలాట్లకి వెళ్ళాలన్నా, తర్వాత ఏదైనా పగలగొట్టి అందులో దోచుకుని తెచ్చేసుకోవాలన్నా వీళ్ళే యవనస్తులు. కొట్లాట్లకి వెళ్ళాలన్నా, గొడవలకు వెళ్ళాలన్నా పార్టీలు వాళ్ళు బాగా వాడుకుంటారు. మందేసి ముందుకు తోశారంటే ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు ఉండరు. అంత వేగంగా, శరవేగంగా బుల్లెట్ల మాదిరిగా ముందుకు వెళ్ళిపోతుంటారు. సో వాళ్ళ వెనకుండి నడిపించేది యవనస్తులే. అంటే క్రైమ్ వెనుక వీళ్ళే ఉన్నారు, రాజకీయాల వెనక వీళ్ళే ఉన్నారు. ఏదైనా గొడవ జరగాలన్నా, ఏదైనా బ్యానర్లు కట్టాలన్నా, రాజకీయ సభలు దిగ్విజయంగా పూర్తి చేయాలన్నా, బిర్యానీలు పంచాలన్నా, వాటర్ ప్యాకెట్లు పంచాలన్నా, రేపు ఎలక్షన్స్ వచ్చేస్తే డబ్బులు పంచాలన్నా, ఎవరైనా కొట్టి రావాలన్నా, ఏదైనా తగలబెట్టి రావాలన్నా, ఏదైనా నిలబెట్టాలన్నా, పడగొట్టాలన్నా ఎవరిని వాడుకుంటున్నారు? యవనస్తులే వాడుకుంటున్నారు. చివరికి ఉగ్రవాదులు కూడా తమ ఉగ్రవాద కార్యకలాపాలకి ఎవరిని విరివిగా వినియోగించుకుంటున్నారో తెలుసా? యవనస్తులనే విరివిగా వినియోగించుకుంటున్నారు. అంటే యవ్వన కాలంలో ఉండేటువంటి బలం చాలా గొప్పది. బరువులు ఎత్తాలంటే అప్పుడే ఎత్తాలి, బరువులు దించాలన్నా అప్పుడే దించాలి. సో ఇలాంటి ఒక బలమైన దశ యవ్వన దశ కనుక దీన్ని అందరూ వాడుకుంటున్నారు. కానీ సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అంటే ప్రియులారా, సద్వినియోగం చేసుకునే వాళ్ళ సంఖ్య బహు తక్కువ. ఇదిగో నేను చెప్పినట్టు, ఇప్పటి వరకు నేను చెప్పినట్టు దుర్వినియోగం చేసే వాళ్ళ సంఖ్య బహు ఎక్కువ. ఈరోజు రోడ్డు మీద సిగరెట్లు కాల్చేవాళ్ళు, సిగరెట్ల అమ్మకాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. వ్యాపారం అది. సో ఆ వ్యాపారం ముందుకు నడవడానికి ఈరోజు సిగరెట్ అమ్మకాల వెనక భారీగా ఉన్నది ఎవరో తెలుసా? భారీగా కొనుగోలు చేసే కొనుగోలుదారులు యవనస్తులు, హై స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఈ మధ్య విద్యార్థినులు కూడా అందులో ఎంటర్ అయ్యారు. విద్యార్థినులు, వాళ్ళకు కూడా ఏం కావాలి? సిగరెట్ కావాలి. ఇక రెండోది మందు. అది ఇంకా బలవంత భయంకరమైనది. ఆ మందు కూడా భయంకరమైనది. ఈరోజు చాలామంది యవనస్తులు తాగలేనోళ్ళు లేరు అంటే మనం నమ్మలేం.
తాగని యవనస్తులు లేరు అంటే మనం నమ్మలేం ప్రియులారా. అంతమంది ఉన్నారు పచ్చి తాగుబోతులు. ఇది హై స్కూల్ స్టేజ్ నుండే బీర్లు ఓపెన్ చేస్తున్నారు. కాలేజీకి వెళ్ళారంటే కింగ్లు అయిపోతున్నారు. డిగ్రీకి వెళ్ళారంటే ఇంకా బొగ్గు గనుల్లో మారిపోయారు. ఇంకా వాళ్ళని ఎవడు మార్చలేడు. అంటే అంత పాతుకుపోయారనమాట అందులో. సో ఎక్కువ మద్యం అమ్మకాలకు కూడా, మద్యం అమ్మకాల వెనుక ఎక్కువ మంది యవనస్తులే ఉన్నారు. ఈరోజు బీర్లు ఇంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైపోతున్నాయంటే కారణం ఈ బీర్లు తాగే వాళ్ళలో ప్రధానమైన స్థితిలో ఉన్నవాళ్ళు యవనస్తులు. వాళ్ళు లేకపోతే బీర్ల అమ్మకాలు లేవు. ఇక రెండోది రీసెంట్గా వచ్చినటువంటి డ్రగ్ మాఫియా. ఈ డ్రగ్ మాఫియా వెనక ఉన్నది కూడా యవనస్తులు. ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు, ఐటీఐ చదువుకునే వాళ్ళు, ఈ విద్యార్థులందరూ భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయారు. అలాగే డాక్టర్ విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, చాలామంది ఈ డ్రగ్ మాఫియాలో ఉన్నారు. ఆ డ్రగ్కి బానిసలైపోయారు. అది వాళ్ళు వాడుతున్నారు, అమ్ముతున్నారు, దాని మీద వ్యాపారం చేస్తున్నారు. అంటే తమ బలాన్నంతటిని మొత్తుకిచ్చేసిన వాళ్ళలో ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారని చెప్పక తప్పదు. సో ఈ సమాజాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే విలువైన కాలాన్ని, విలువైన సమయాన్ని, గొప్పదైన సమయాన్ని, తమకున్నటువంటి ఉన్నతమైన బలాన్ని మళ్ళీ రాదు. ముసలి వాళ్ళని అడిగితే చెప్తారు. ఇప్పుడు యవనంలో ఉన్నాడు, ఎవరిని అడిగినా వాడికి పెద్ద పట్టించుకోవడం ఉంది కదా, వాడికి తెలియదు. కోల్పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది. ముసలాడి దగ్గరికి వెళ్ళి అడగాలి. వృద్ధుడు చెప్తాడు దాని గొప్పతనం ఎంత బాగుంటుందో, ఆ స్థితికి ఇప్పుడున్న స్థితికి ఎంత వ్యత్యాసం ఉందో, అప్పుడు చేయగలిగే పనులకి ఇప్పుడు చేస్తున్న పనులకి ఎంత తేడా ఉందో మీరు ఒక వృద్ధుడిని టచ్ చేస్తే ఖచ్చితంగా చెప్తాడు అతడికి తెలిసినటువంటి తేడాను గూర్చి మీతో. సో ఇంత బలమైన దశ యవన దశ అయితే, ఈ బలమైన దశలో బలహీనత వైపుకు అడుగులు వేస్తున్నారు చాలామంది యవనస్తులు. ఇప్పటివరకు నేను చెప్పిన ఆ దశలో చాలామంది యవనస్తులు బలహీనులైపోయారు. కారణం వాళ్ళలో బలం లేక కాదు, వాళ్ళలో బలం ఉంది, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న బలహీనత వాళ్ళ బలాన్ని ఏం చేసేసింది? హరించేసింది. ప్రతి యవనస్తుడు బలవంతుడే, కాకపోతే అతని హృదయంలో పుట్టినటువంటి ఒక బలహీనత అతనుకున్న బలాన్ని ఏం చేసేసింది? హరించేసింది. సో ఆ బలహీనత వల్ల ఇతను తన బలాన్ని కోల్పోతున్నాడు. అతనిలో ఉన్న బలహీనత వల్ల ఇతడు తన బలాన్ని కోల్పోతున్నాడు. అందుకే దేవుడు కూడా మాట్లాడుతూ ఏమని చెప్పాడో ఒకసారి మీరు దైవ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే యెషయా గ్రంథం 40 అధ్యాయము 29 నుంచి జాగ్రత్తగా చూడాలి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే అన్నాడు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అన్నాడండి. యవనస్తులు ఏం చేస్తారట? తప్పక తొట్టిల్లుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. తప్పక తొట్టిల్లుదురు అంటే బలవంతుడుగా ఉన్నటువంటి ఆ దశలో ఎప్పుడైతే బలహీనతలకు గురైపోతున్నాడో ఖచ్చితంగా ఏమైపోతున్నాడు? తొట్టిల్లిపోతున్నాడు. చాలా బలమైన దశ, నిలబడే దశదే, ఒకరిని పట్టుకునే దశదే, పడిపోయేవాడిని పట్టుకునే దశ. చాలామంది ముసలాళ్ళని ఎవరికి అప్పగిస్తారండి? ఎవరికి అప్పగిస్తారు? యవనస్తులకి అప్పగిస్తారు. ఒక ముసలాన్ని రోడ్డు దాటించడానికి ఇంకో ముసలాడు వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే ఇద్దరు లారీ కింద ఉంటారు. ఒక ముసలాన్ని రోడ్డు దాటించడానికి ఎవరు వెళ్తారు? మరి యవనస్తుడు వెళ్తాడు. ఒక ముసలాడు మెట్లెక్కాలి, ఒక ముసలామె మెట్లెక్కాలి, ఎవరు వెళ్తారు? ఇంకో ముసలామె వెళ్తుందా? ఇద్దరు కలిసి మెట్ల మించి రబ్బర్ బంతుల్లో దొలుకుని వస్తారు. సో ఒక ముసలామె మెట్లెక్కాలంటే ఎవరు ఉండాలి? వెనక ఒక యవనస్తురాలు ఉండాలి, మనవరాలు ఉండాలి. అందుకే ముసలాళ్ళు మనవరాళ్ళ మీద ఆధారపడతారు, ముసలోళ్ళు మనవాళ్ళ మీద ఆధారపడతా ఉంటారు. అంటే ఒకడిని బలపరచాలంటే యవనస్తుడు, ఒకడిని నిలబెట్టాలంటే యవనస్తుడు, ఒకడు పడిపోకుండా తొట్టిల్లిపోకుండా పట్టుకోవాలంటే యవనస్తుడు, ఒకరిని జారిపోకుండా కాపాడాలంటే యవనస్తుడు, ఎత్తులు ఎక్కాలంటే యవనస్తుడు, ఏదైనా నిర్మించాలంటే యవనస్తుడు, ఏదైనా నిలబెట్టాలంటే యవనస్తుడు, ఏదైనా వేగవంతంగా చేయాలంటే యవనస్తుడు, ఎక్కడికైనా వేగంగా వెళ్ళాలన్నా యవనస్తుడు. కానీ ఇంత గొప్ప యవనస్తుడు ఏమైపోతున్నాడు? తొట్టిల్లిపోతున్నాడు. తప్పక అనే మాట వ్రాయబడింది చూశారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఈరోజు చాలామంది యవనస్తులు బలమైన దశలో బలహీనులైపోయారు ప్రియులారా. ఇది నిజం. బలమైన దశలో ఉన్నటువంటి యవనస్తులు చాలామంది ఈరోజు బలహీనులుగా మారిపోయారు. వాళ్ళ బలాన్నంతటినీ బలహీనపరిచేసుకున్నారు. పడిపోయిన వాళ్ళని నిలబెట్టే యవనస్తుడు రోడ్డు మీద తాగి పడిపోతున్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అతన్నే ఇంటికి ఎవరో మోసుకుని రావాల్సినటువంటి పరిస్థితి.
అసలు పడిపోయిన వాళ్ళని నిలబెట్టే దశది. పడిపోయిన వాళ్ళని నిలబెట్టే ఆ దశలో ఎవరో నిన్నింటికి మోసుకురావాల్సిన స్థితికి నువ్వు చేరిపోయావంటే అసలు నీ బలాన్ని ఎంత భయంకరమైన బలహీనత వైపుకు నెట్టేసుకున్నావు తెలుసా? ఈత ముళ్ళుకి ఏం చేస్తాడట? ఎదురు తన్నుతాడట. యవనస్తుల గురించి ఇలాంటి మాటలు చాలా ఉంటాయి. ఈత ముళ్ళుకి ఏం తన్నుతాడట? ఎదురు తన్నుతాడు. ఈత ముళ్ళుకి ఎదురు తన్నే వయస్సులో అన్నీ పూర్తయిపోయి మంచం పట్టేసిన యవనస్తులు ఉన్నారు తెలుసా? అన్నీ పూర్తయిపోయి ఎండిపోయి బక్క పలచగా మారిపోయి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మందులు లేని రోగాలతో బాధలు అనుభవిస్తూ మంచం నేస్తున్నటువంటి యవనస్తులు చాలామంది నేటి కాలంలో ఉన్నారంటే మీరు నమ్మాలి. 30 ఏళ్లకే నూకలు చెల్లిపోయాయి, 25 ఏళ్లకే రోజులు పూర్తయిపోయాయి, 20 ఏళ్లకే కాలం గడిచిపోయింది. కారణం ఏంటి అని మీరు ఆలోచన చేస్తే ఈత ముళ్ళుకు ఎదురుదన్నే ఆ వయస్సుని ఏం చేశాడు? వ్యర్థమైన మార్గాలలోనికి ప్రవేశపెట్టుకున్నాడు. వ్యర్థమైన మార్గాలలోనికి చెప్పేవాళ్ళు, సరైన వాళ్ళు, మార్గదర్శకత్వాన్ని నిర్దేశించేవాళ్ళు లేకపోవడం వల్ల చాలామంది ఇలాంటి దారుణాలకు ఉడిగడుతున్నారు. అదే యవ్వన కాలంలో ఉండగా ఈ జ్ఞానాన్ని వాళ్ళకి తెలియజేస్తే ఆలోచించేవాళ్ళేమో, అవును కదా, నేనెందుకు ఇలా ఫూలిష్గా ఆలోచిస్తున్నాను, నేనెందుకు బుద్ధిహీనంగా ఆలోచిస్తున్నానని ఆలోచించేవాళ్ళేమో. ఇలా చెప్పేవాళ్ళు లేకపోవటం వల్లనే వాళ్ళు ఏమైపోతున్నారు? తొట్టిల్లిపోతున్నారు. అలా తొట్టిల్లిపోయే వాళ్ళందరికీ దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు దైవ గ్రంథం ద్వారా. యవ్వన దశ ఒక బలమైన దశ. ఈ బలమైన దశలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వాళ్ళు ఎలా మారిపోతున్నారు? బలహీనులుగా మారిపోతున్నారు. అదే సరైన నిర్ణయాలు తీసుకుంటే, సరైన దిశగా అడుగులు వేస్తే చాలా బలంగా మారతారు. ఆ బలంగా మారే ప్రక్రియలో వాళ్ళు బలహీనులైపోతున్నారు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల. క్షణికమైన సుఖాల కోసం, క్షణికమైన ఆనందాల కోసం, క్షణికమైన సంతోషాల కోసం బలాన్ని అంతటినీ బలహీనపరుచుకుంటున్నారు. ఎంత బలమైన దశని ఎంత బలహీనమైనదిగా మార్చుకుంటున్నారు. కారణం ఒక్క వారి హృదయంలో ఉన్న ఒక్క దురాలోచన, వారి హృదయానికి పట్టినటువంటి ఒక్క మలినమైన ఆలోచన. ఈ మలినమైన ఆలోచన వాళ్ళని భ్రష్టత్వానికి తీసుకెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక్కసారి ఆలోచన చేయండి అని ఆయన ఏది చెప్పినా అద్భుతమైన ఉదాహరణలు చెబుతారు. కనుక ఇప్పుడు మీరు చదువుకున్న వచనం కింద ఏమని రాశారు చూడండి. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అంటే బలహీనులైపోయిన వాళ్ళని గురించి ఏం మాట్లాడుతున్నాడు? నూతన బలము పొందుదురు. యవ్వన దశలో బలహీన పడిపోయిన వాళ్ళనందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నూతన బలము పొందుదురు. తప్పు చెయ్యని వాడు ఉంటాడని నేను చెప్పను. యవ్వన దశలో అందరూ పడిపోయిన వాళ్ళే. ఈవెన్ నేను కూడా పడిపోయిన వాడనే. నా యవ్వన దశ గొప్పగా ఉంది అని నేను చెప్పుకోవట్లేదు సుమా. 24 ఏళ్ల వయసు వచ్చేంత వరకు నా యవ్వన దశ నీచమైనదిగా, అసహ్యమైనదిగా, నాకే వెగటు పుట్టించేదిగా, నా కుటుంబాన్ని ఇబ్బంది కలిగించేదిగా ఉంది అంటే మీరు నమ్మాలి. అంటే ఒక యవ్వన దశ అనేది, యవ్వన కాలం అనేది, అందులో బలమైన స్థితిలో ఉన్న మనం బలహీనపరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు బలహీనపరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలామంది అమ్మాయిలు. అలాగని వాళ్ళు ఏమైనా బలంగా ఉన్నారనుకుంటే లేదు ప్రియులరా, వాళ్ళు కూడా బలహీనపరుచుకుంటూనే వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మాయి గురించి నమ్మలేని నిజాలు, కొంతమంది అమ్మాయిల గురించి నమ్మలేని నిజాలు ఇంటికి వెళ్ళి చెబితే తల్లిదండ్రులా నమ్మరు. వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడో చదువుకుంటున్నారు. మా పిల్లలు గొప్పవాళ్ళన్న భావన ప్రతి తల్లిదండ్రికి ఉంటుందండి. ఎందుకంటే నమ్మకం లేకపోతే ప్రేమ లేదు కదా. ప్రేమ అన్నిటినీ ఏం చేస్తుంది? నమ్ముతుంది. సో పిల్లలు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మిన ఈ అమ్మాయిలే తల్లిదండ్రులకు తెలియకుండా ఇంచుమించు 2-3 సార్లు అబార్షణలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఆ గర్భం పాడైపోవటం, బాగా ముదిరిపోవటం, తేడా వచ్చేసిన తర్వాత వాళ్ళకి సరిగా చూసుకునే వాళ్ళు లేకపోవటం వల్ల, అంతా మోసపూరితంగా చేయడం వల్ల, అక్రమంగా చేయటం వల్ల, ఏదో దాచిపెట్టి పబ్బం గడిపేసుకుందాం పర్లేదులే తగ్గిపోద్దులే అని అనుకోవటం వల్ల ఆ తర్వాత ప్రాబ్లం పెద్దదైపోయిన తర్వాత పీకల మీద తెచ్చుకోవటం, గోటితో పోయేది గొడ్డల దాకా రావటం, ఆ తర్వాత విషయం తల్లిదండ్రులకు తెలియడం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలా శరీరాన్ని పాడు చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని భ్రష్టు పట్టిపోయిన వాళ్ళు, లేదు ముందు గుడ్డిగా నమ్మేసి వాళ్ళ యవనాన్ని ఎవరికో సమర్పించేసి అప్పుడు వీడియోలు తీసేసి, ఫోటోలు తీసేసి, వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసేవాళ్ళు. ఈరోజు సాఫ్ట్వేర్ కల్చర్ పేరుతో విదేశీ ఉద్యోగాలు లేదా పట్టణ చదువులు, పట్టణంలో ఉద్యోగాల పేరుతో ఎంతోమంది అమ్మాయిలు సిగరెట్లు కాలుస్తున్నారు, మందు తాగుతున్నారు, బీర్లు తాగుతున్నారు,
డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర మాత్రం వాళ్ళు చాలా పవిత్రులు. పల్లెల నుంచి పట్టణాలకు వెళ్ళి మోసపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, యవ్వన కాలంలో ఉన్నటువంటి వాళ్ళు తమ యవ్వనాన్ని భయంకరమైన పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అయితే మరి బలాన్ని తగ్గించుకుని బలహీన పడిపోయిన వాళ్ళందరికీ దేవుడు చెబుతున్న పాఠం చూడండి ఎంత బాగుందో. బలహీన పడిపోయిన వాళ్ళని ఏమంటున్నాడట? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నాడండి. నూతన ఏం పొందుతారు? బలము పొందుదురు. అంటే యవ్వన కాలంలో బలహీనత వైపుకు అడుగులు వేసిన వాళ్ళని, ఆల్రెడీ తమ బలాన్ని ఏం చేసేసుకున్నారు? వృధా చేసేసుకున్న వాళ్ళని, ఆల్రెడీ తమ బలాన్ని బలహీనపరిచేసుకున్న వాళ్ళని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ, నీకు మరలా ఏ బలాన్ని ఇస్తానంటున్నాడు? నూతన బలాన్ని ఇస్తాను అంటున్నాడు. నూతన బలమును పొందుదురు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్నాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. లోకంలో ఉన్న పుస్తకాలలో లేని జ్ఞానం దేవుని గ్రంథంలో ఉంది ప్రియులారా. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆశ్చర్యపోయే జ్ఞానం దైవ గ్రంథంలో ఉంది. ఏమని చెప్తున్నాడు తెలుసా? వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంతకీ పక్షిరాజుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు. బలం కోల్పోయిన వాళ్ళు నూతన బలం పొందుతారు అన్నాడు. బలం కోల్పోయిన వాళ్ళు ఏం పొందుతారట? నూతన బలం పొందుతారు అన్నాడు. బలం కోల్పోయిన వాళ్ళు నూతన బలం పొంది పక్షిరాజుల వలె అన్నాడు. పక్షిరాజుల వలె. దేవుడు ఏదైనా పోలిక చెప్పాడు అంటే ఆ పోలికలో ఏదో ఒక గూఢార్థం దాగి ఉంది. ఇంతకీ పక్షిరాజుల గురించి ఎందుకు ప్రస్తావించాడు దేవుడు అని అంటే, ఇక్కడ మీకు తెలియవలసిన ఒక గొప్పదైన సంగతి దాగి ఉంది ప్రియులారా. అసలు ఈ పక్షిరాజుల క్యారెక్టర్ ఏంటో మొదట చూద్దాం. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఈ పక్షిరాజులను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మీరు జాగ్రత్తగా చూడాలంటే యోబు గ్రంథం చూడండి. ఆ పక్షిరాజు గురించి ఏమని వ్రాయబడిందో పక్షిరాజుని చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయము 27వ వచనం. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా. ఏమండి మాట చూస్తుంటే యవనస్తుడు నీ ఆజ్ఞకు లోబడి వెళ్ళమన్న చోటకు వెళ్ళునా? పక్షిరాజు లాంటి యవనస్తుడు మీ ఆజ్ఞలకు లోబడతాడా? చాలామంది యవనస్తులు ఉంటారు, మన ఇళ్లలోనూ ఉంటారు. ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటారండి వాళ్ళు. మనం వాళ్ళ మంచి కోరి చెబుతుంటాం, వాళ్ళు వింటారా? వినరు. అరే నాన్న ఇలా కాదురా, ఇలా చేయరంటే, నీకు తెలుసా? నాకు తెలుసులే, నువ్వు చెప్పాలా నాకు అంటాడు. చెట్టంత మనిషివి చెయ్యెత్తలేనురా అంటాడు తండ్రి. ఎత్తి చూడు చెయ్యి ఇరిగిపోద్ది అంటాడు వాడు. చూసారా? చెట్టంత మనిషిని చెయ్యెత్తలేనురా చెప్పగలను కానీ అని తండ్రి అంటాడు. ఆ ఎత్తి చూడు ఇరక్కపోతానన్నాడు అంటాడు వీడు. అంటే చెయ్యి ఎత్తితే తండ్రి చెయ్యి కూడా విరిచేయడానికి సిద్ధపడే స్వభావం వచ్చేసిందంటే ఇంకా మన మాట వింటున్నాడు వాడు? వినట్లేదు. ఎందుకు? ఒంట్లో ఉన్న సత్తువ అలాంటిది, ఉరకలు వేసే రక్తం. ఆ ఒంట్లో ఉన్న సత్తువ తండ్రి మీద ఉన్న గౌరవాన్ని చంపేసింది, తండ్రి పెట్టిన పెట్టుబడిని మరిపించేసింది, తండ్రి చూపించిన ప్రేమను మరిపించేసింది, తల్లి చూపించిన ప్రేమను మరిపించేసింది. వీళ్ళు అసలు నన్ను ప్రేమించట్లేదు. ఎవరు? అన్నం పెట్టే అమ్మానాన్నలు. మరి ఎవడు ప్రేమిస్తున్నాడు? రోడ్డు మీద సొంగలు కరుచుకుని తిరిగేవాడు. ఆడికి ఆ సొంగ గారాలన్నా వెనకాల అమ్మా నాన్న ఉండాలి. అమ్మా నాన్న లేకపోతే ఆ సొంగలు నోట్లోంచి రావు. వస్తాయా? ఎందుకు వస్తాయి? ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం పెట్టి రోడ్డు మీదకి తోలుతున్నారు కాబట్టి నిన్ను చూసి వాడు చొంగలు కారుతున్నాడు. ఆ రోడ్డు దాకా రాగలిగాడంటే వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన భోజనం. నువ్వు ఆ రోడ్డు మీదకి వెళ్ళి టింగురంగం అంటే వయ్యారాలు ఒలకపోతున్నావంటే కారణం, ఐ హీల్స్ చెప్పులేసుకుని అటో కొడుకు ఇటో కొడుకు వేస్తున్నావంటే కారణం మీ అమ్మా నాన్న పెట్టిన మెతుకులు. అవి లేకపోతే నువ్వు ఐ హీల్స్ చేసుకుని రోడ్డు మీదకి వెళ్తావా? వెళ్ళవు. 7 Hills హాస్పిటల్లో ఉంటావు. అది నీ పరిస్థితి. వీళ్ళు ఆ మాటలు వినే పరిస్థితుల్లో లేరు, ఇంకా కోల్పోయారు. ఎందుకంటే మాట దాటిపోయారు. వాళ్ళు వినరు. ఇంకేమంటారు చూడండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశం వీధికెక్కునా. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడుతుందా? నీ ఆజ్ఞకు లోబడుతుందా? లోబడదు. అది లోబడే స్వభావం కలిగినది కాదు. నీకు లోబడదు అది. యవనస్తుడు కూడా అంతే, లోబడ్డు. వాడికి నచ్చినట్టు కళ్ళు లేని గుర్రంలాగా
ఎలా కావాలంటే అలా తిరుగుతున్నాడు. వాడి బలాన్ని బలహీనపరుచుకుంటున్నాడు. తర్వాత తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా క్వశ్చన్ మార్క్. అది రాతి కొండ మీద నివసించును. దేని మీద నివసించును? రాతి కొండ మీద నివసించును. ఇప్పుడు కూడా రాతి నేల. చాలామంది హృదయాలు, చాలామంది యవనస్తులు ఏ నేలగా ఉంటారు? రాతి నేలలేనండి. ఇక్కడ వాక్యం వింటారా? తప్పక అమ్మ కోసమో నాన్న కోసమో ఎవరి కోసమో తప్పక వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. తప్పక వచ్చిన వాళ్ళు కూడా ఈ వాక్యం వింటూ ఉంటారు. ఎందుకు వచ్చేవారంటే తప్పకండి, మా బాబు తినేస్తాడండి. ఎవరట? బాబు. ఎంత మంచి పేరు పెట్టావు నాయన. చిన్నప్పుడు నేను బాబు బాబు అని పిలిచినందుకు ఆయనకి ఏమని పెట్టేసావు పేరు? బాబు అని పెట్టావు. అబ్బా మా బాబు. అరే మా బాబు నసగాడరా. ఏగాడు? నసగాడా. ఏం చేస్తాడరా నాయన నస? ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడరా ప్రతిరోజు. వచ్చిన తర్వాత వెళ్ళి ఎప్పుడైనా వదులుతాడా? ఎక్కడికి రా అంటాడు. ఈడేమంటాడు? ఇక్కడికే అంటాడు. మంచి సమాధానం. అక్కడ నుంచేమో ఎక్కడికి, ఈడేమో ఇక్కడికే అంటాడు. ఏదో అక్కడే ఉన్నట్టు. అక్కడే ఉంటాడా? అక్కడికి పోతాడు. ఏమండి, అది ఈరోజు పరిస్థితి. చూడండి ఏమంటున్నాడు? రాతి హృదయాలు, అది రాతి కొండ మీద నివసించును. ఇలా నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది సుమా. జాగ్రత్తగా వినండి, పూర్తిగా కంగారు అడిపోకండి. ఇదేంటంటే ఈయన అక్కడ అలా లేదు కదా, కంపేర్ చేసేస్తున్నాడు, వాక్యాన్ని కలిపి సరిపోతున్నాడని తొందరపడి నా మీద నోరు పారేసుకోకండి, తర్వాత సిగ్గుపడిపోతారు. దేవుడు ఎందుకు పోలిక చెప్పాడో మీకు అర్థం కావాలి. పక్షిరాజు యవ్వనము వలే అనే పదాన్ని ఆయన ఎందుకు వాడుతున్నాడో మీరు ఆశ్చర్యపోయే సంగతులు దైవ గ్రంథం వివరించబోతుంది. అర్థమవుతుందా? చూడండి ఏమంటున్నాడు. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకును. కొండపేటు మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తుగా ఉన్న చోట అనేది ఏం చేస్తుందట? గూడు కట్టుకుంటుంది. ఈరోజు పర్వతారోహకులు అంటారు, ఎవరెస్ట్ అధిరోహించారని, ఎత్తైన పర్వతాలకు వెళ్ళిపోయారని. ఎవరండి వెళ్ళినోళ్ళు? అలా వెళ్ళేవాళ్ళు కర్ర వేసుకుని బాగా వెళ్ళాడండి 70 ఏళ్ళ తాతని ఎప్పుడైనా విన్నారా? లేదండి. పర్వతారోహకులందరూ ఎవరు? యంగ్స్టర్స్. పర్వతాలు ఎక్కిపోతారు, విమానాల మీద నుండి కిందకు దూకేస్తుంటారు. చూసారా? ఎత్తైన ప్రదేశాల నుంచి కిందకు దూకేస్తుంటారు, లోతైన ప్రదేశాల్లోనికి, లోయల్లోనికి దూకేస్తూ ఉంటారు పారాచూట్లు కట్టుకుని. మనకైతే గుండె మధ్యలోనే ఆగిపోద్ది. పైనుంచి మనిషి దూకినా సజీవంగా ఉన్న మనిషి కిందకి శవమే అవుతుంది. కానీ వాళ్ళు ఎంత ధైర్యంగా తమ యవ్వనాన్ని బట్టి అంత ధైర్యంగా పైనుంచి దూకేస్తారు పారాచూట్లు వేసుకొని. అంత ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతారు. ముసలోళ్ళకైతే కళ్ళు తిరిగిపోతాయి, యవనస్తులకి సాధారణంగా కళ్ళు తిరగవు. అందుకే వాళ్ళు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళిపోతుంటారు, ఎత్తైన ప్రదేశాల్లో ఉంటూ ఉంటారు. మొన్న ఎవరో ఇద్దరు యవనస్తులు ఎత్తైన ప్రదేశాల్లో మందు తాగి మరీ పైకెక్కి సెల్ఫీ తీసుకుందాం అనుకున్నారు. ఏమైందో చూశారు కదా. ఎత్తైన ప్రదేశంలో మందేసి ఒకరినొకరు పట్టుకుని మరీ సెల్ఫీ తీసుకుంటుంటే ఇక్కడెందుకు లేనైనా కింద బాగుంటుంది అనుకున్నట్టున్నారు. బాగా దొల్లుకుంటూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత శవాలు ఎక్కడో తెలియలేదండి, చాలా ఎత్తు నుంచి పడిపోయారు వాళ్ళు, చాలా ఎత్తు నుంచి. కారణం సెల్ఫీ పిచ్చి అలా చేసింది. ఒకడేమో రాయి పట్టుకుని వేలాడుతూ సెల్ఫీ తీసుకుందాం అనుకున్నాడు. ఆ రాయి నుంచి కాలు జారిపోయింది, ఎక్కడికో కాలు జారిపోయి కింద లోతుల్లోనికి వెళ్ళిపోయాడు. ఇది రోజు పరిస్థితి, యవన కాలంలో ఉన్న పరిస్థితి. వాళ్ళకి మాట వినరు. చూడండి తర్వాత ఏమంటున్నాడు? అక్కడ నుండియే తన ఎరను వెతుకును. నిజమేనండి, పక్షిరాజు 2 కిలోమీటర్ల దూరం చూడగలదు. దాని చూపు అంత శక్తివంతమైనది, అంత పవర్ఫుల్. 2 కిలోమీటర్ల దూరం చూడగలదు. యవనస్తుడు కళ్ళు చూసారా? అస్సలు అలిసిపోవు. అలిసిపోతే ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడే వాళ్ళందరూ ఎప్పుడో హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఎవడైనా చూసారా? ఇంక ఇలాగే ఉంటున్నాడు. ఇంకా ఎప్పుడు చూడండి ఇంక ఇదే. అది అనవసరానిక అంటే అవసరానికి వాడేవాళ్ళ సంఖ్య బహు తక్కువ, అనవసరంగా వాడేవాళ్ళు బాగా ఎక్కువ. ఈరోజు చాలామంది దానికి ఎడిక్ట్ అయిపోయారు, ఫోన్కి. చచ్చిపోతారు, కాసేపు ఫోన్ దాసేయండి పిచ్చోడు అయిపోతాడు. నిజం. నేను ట్రైన్లో ఒకడు అలాగే ఆ బోగు నుంచి ఇంకో బోగులకు, ఆ బోగు నుంచి ఇంకో బోగులకు తిరిగేస్తున్నాడు. ఏరా బాబు అండి, ఛార్జర్ బంద్ చేస్తుందండి, ఇక్కడ ఛార్జర్ బంద్ చేస్తుందండి, ఇక్కడ బంద్ చేస్తుందండి, ఏదో మంచినీళ్ళకో లేకపోతే మా వాళ్ళకి ఎవరికో పిట్స్ వచ్చేసేయండి అన్నట్టు, లేదా హాస్పిటల్ ఉందా, ట్యాబ్లెట్లు ఉన్నాయా అన్నట్టు. ఛార్జర్ బంద్ చేస్తుందండి, ఛార్జర్ బంద్ చేస్తుందా? ఛార్జర్ బంద్ చేయకపోతే ఏమైపోతారా? చచ్చిపోతానండి. అప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయి ఎంతసేపు అయిపోయింది? అరగంట అయిపోయిందండి. ఈ అరగంటలో ప్రపంచంలో ఏం జరిగిపోయిందో. ఎప్పుడు ఫేస్బుక్ చూసుకోవాలి, ఎప్పుడు వాట్సాప్ చూసుకోవాలి, లేకపోతే 1కి 2కి రావు. చాలా ప్రమాదం అయిపోద్ది. నిజమండి. బలహీనలు అయిపోయారు. మీకు తెలియకుండా మీరే అయిపోయి ఉండొచ్చు. ఇదివరకు పొద్దున్న లేవగానే ప్రార్థన చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫోన్ ఆన్ చేస్తున్నాం.
అది పరిస్థితి. బాగా ఎడిక్ట్ అయిపోయారు. కొంతమంది వాక్యం వింటూ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టరు, ఫ్లైట్ మోడ్లో పెట్టరు. అలా పైకి కిందకి ఫేస్బుక్లో చూసినే చూస్తాం. ఒక అరగంట తర్వాత కానీ మారవు. ఆ పెట్టిన పోస్టులు మళ్ళీ చూసుకుంటూ పైకి కిందకి తోసుకుంటూ కామెంట్లు రాసుకుంటూ లైకులు కొట్టుకుంటూ జీవితం ఎలా గడిచిపోతుంది. ఒక్కరోజు ఫేస్బుక్ ఆన్ చేయకుండా ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా? ఈ మధ్యకాలంలో మీలో ఎవడో ఉండడు నాకు తెలిసి. ఒక్కరోజు ఏంటండి, డైలీ ఆన్లోనే ఉంటుంది. ఇంకా మనకి ఈ మధ్య మంచి ఆఫర్లు ఇచ్చిన తర్వాత అసలు ఆఫ్ చేయడమే లేదు, ఆఫ్ చేసే పని లేదు. ఆ జియో వచ్చిన తర్వాత కుయ్యో మంది తిరుగుతున్నారు అంతే, అసలు ఆపే పరిస్థితే లేదు. అది పరిస్థితి, సమాజం పరిస్థితి, యవనస్తుల పరిస్థితి. దాని పిల్లలు రక్తము పీల్చును, హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది ఉండును. దాని పిల్లలు ఏం పీలుస్తాయట? రక్తము పీల్చును అన్నాడండి. హతులైన వారు ఎక్కడ ఉందురో అది అక్కడనే ఉండును అంటే శవాలు ఉన్న చోటే ఉంటుంది, చనిపోయిన వాళ్ళు ఉన్న చోటే ఉంటుంది. అంటే మృతుల యొద్ద నివాసము చేసేదే పక్షిరాజు, మృతులతో కలిసి నివాసము చేసేవాడే యవనస్తుడు. యవనస్తుడు జీవించి ఉన్న వారితో ఉండడు. ఎవరితో ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? మృతులతో. మీలో చాలామంది ఉంటారు, దేవుళ్ళలోకి వస్తారా, ఇక్కడ కాసేపు ఎవరి కోసం ఉంటారు, తర్వాత మళ్ళీ మీ బ్యాచ్ వేరే ఉంటుంది, దాన్ని వదులుతారా? ప్రాణం పోయిన ఆ బ్యాచ్ వదలరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని చెప్తుంది. బైబిల్ ఎంత చెప్పినా మీరు ఆ బ్యాచ్ని మాత్రం వదలరు. ఎందుకు ఆ బ్యాచ్ వదలరంటే ఆ బ్యాచ్ దగ్గర మీ జీవితం ఉంది. ఏదో మాంత్రికుడి ప్రాణం శిలకలో ఉన్నట్టు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బైకుల మీద కూర్చోకపోతే, కాసేపు సీట్ వాళ్ళకి జారబెట్టి రాకపోతే వీడికి నిద్రే రాదు. ఈరోజు బ్యాచ్ దగ్గరికి వెళ్ళలేదండి బొవ్వ తినేసి, నిద్రే రాదు. కాసేపు వెళ్ళి వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళు మృతులు కదా, లేదు మాకు అక్కడే సాంత్వన లభిస్తుంది. ఆ మృతులతో సాంగత్యం చేస్తుంటేనే మాకు సంతోషంగా ఉంది, వాళ్ళతో ఉంటేనే మాకు ఆనందం, వాళ్ళలా ఉంటేనే మాకు ఆనందం. ఘోరమైన పరిస్థితి అండి. ఉండే కొలది యవన దశ మరింత భ్రష్టు పట్టిపోతుంది. ఉండే కొలది యవనస్తులు మరింత భయంకరులు అయిపోతున్నారు. వారు రక్తము పీల్చుదురు. ఆ పరిస్థితులు బాగో, రాతి హృదయాలు, మాట వినరు, చెబితే అర్థం చేసుకోరు. పక్షిరాజు ఎంత మూర్ఖత్వంతో ఉంటుందో అంతే మూర్ఖత్వం వీళ్ళలోనూ ఉంటుంది. బలవంతులు కాస్త ఏమైపోయారట? బలహీనులైపోయారు. నూతన బలం కావాలి. ఓ యవనస్తుడు బలహీనుడైపోయాడు, నూతన బలం కావాలి. పాపాలలో కూరుకుపోయాడు, నూతన బలం కావాలి. చాలా చెడు అలవాట్లకు బానిసైపోయాడు, నూతన బలం కావాలి. ఏమండి, యవన కాలంలో అప్పులు చేసేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకురా అప్పులంటే, ఒకడేమో క్రికెట్ బెట్టింగ్లు, ఒకడికేమో పేకాట, ఒకడికేమో మందు, ఒకడికేమో వ్యభిచారాలు. ఏమండి, ఒక్కొక్కడికి ఒక్కో రకమైన వ్యసనం. ఒకడికేమో డ్రగ్స్, వీటి కోసం ఏంటట అప్పులు. ఒకడికేమో దుర్వ్యాపారాలు. ఇలా యవన కాలంలో అప్పులు చేసేసి ఆ అప్పులు తీర్చుకోలేని దశలో కొట్టుమిట్టాడిపోతున్న యవనస్తులు ఎంతమంది లేరు ప్రియులారా? అప్పులు తీర్చుకోలేక సతమతమైపోతున్నారు. ఇంట్లో చెప్పలేరు, బయటికి వెళ్ళలేరు. ఏదైనా అమ్ముదామంటే అమ్మడానికి ఈడి దగ్గర ఏముంది? గోంగూర ఏముండదు. చూసారా, భయానకమైన పరిస్థితి చాలామంది యవనస్తులది ప్రియులారా. మరి ఈ బలాన్ని కోల్పోతే ఉండే జీవితం అంతా ఏమైపోయినట్టు? మరింత బలహీనం అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు బలహీనుడు అయిపోయావో మరింత బలహీనుడు అయిపోతావు తప్ప ఇక బలాన్ని పుంజుకునే పరిస్థితి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, పక్షిరాజు వలె వారి యవ్వనం మరలా ఏమవుతుంది? నూతన బలం పొందుతుంది అన్నాడు. అది ఎలా సాధ్యం ప్రభువా? ఎందుకు ఈ మాట మీరు మాట్లాడారు? అది ఎలా సాధ్యం ప్రభువా అని అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఆ ఒక్క ఆలోచన నీలోనికి వస్తే, ఇదేదో మతం అనుకునో లేకపోతే ఇదేదో బలవంతమైన మార్పిడి అనుకునో అనుకోకుండా, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని సృష్టించాడు. మన వెనకుండి మనల్ని నడిపిస్తున్నది ఆయనే. ఆయన లేకపోతే మనకి జీవితం లేదు. ఆయన మనల్ని ఆకర్షిస్తున్నాడు, ఆయన మనల్ని కోరుతున్నాడు. ఆయన ఈ కాలాన్ని తన కొరకు సృష్టించుకున్నాడు. లేకపోతే ఇన్ని కాలాలు మనిషికి ఇవ్వాల్సిన అవసరత లేదు. ప్రత్యేకంగా ఈ కాలాన్ని ఆయన కొరకే సృష్టించుకున్నాడు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవ్వన కాలమున పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలో బాణాలు. ఇవన్నీ నీ బలమైన దశను ఉద్దేశించి వ్రాయించుకున్నటువంటి మాటలు. ఇది ఆయన మన కొరకే సృష్టించాడు. అసలు మనం ఆయన వారం. ఆయన లేకపోతే నాకు ఆకారము లేదు, ఈ ఆకారం లోపల ఏమీ లేవు. ఆయన ఉండబట్టే నాకు ఈ ఆకారం వచ్చింది. ఆయన లేకపోతే అసలు నాకు ఏమీ లేవు.
ఆయన లేకపోతే అసలు నాకు జీవితమే లేదు. ఆయన లేకపోతే నాకు అసలు జీవితమే లేదు. ఒక్కసారి ఏ యవనస్తుడైతే కూరుకుపోయి ఉన్నాడో, ఏ యవనస్తుడైతే మీద బరువులు పడేసుకుని మనశ్శాంతి లేకుండా పాపపు ఊబిలో కూరుకుపోయి కొట్టుకు చేస్తున్నాడో, ఏ యవనస్తుడికైతే నిద్ర పట్టట్లేదో, ఏ యవనస్తుడైతే బలహీనుడైపోయి తన బలాన్ని పాడు చేసుకుంటున్నాడో, ఏ యవనస్తుడైతే పాపానికి చోటిచ్చేశాడో, ఏ యవనస్తుడైతే తన యవ్వన బలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడో, ఈ యవనస్తులందరూ ఆలోచన చేస్తే దేన్ని బలహీనపరుచుకున్నారో, ఎంత బలాన్ని వదిలేసుకున్నారో అర్థమైతే, మరలా ఇది నాకు తిరిగి కావాలన్న ఆలోచన నీలో మొదలైతే, నేను పాడు చేసుకున్న దాన్ని తిరిగి మరలా పొందుకోవాలనుకుంటున్నాను, అక్కడి నుంచి నేను దానికి పాడు చేసుకోవాలనుకోవట్లేదు, నాకు మరలాది కావాలన్న ఆలోచన నీలో ప్రారంభమైతే, అందులో ఏ ఆనందమో లేదన్న సంగతి నీకు అర్థమైతే, నీ పాపపు జీవితం నీకు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వలేకపోతుందన్న సత్యం నీకు అర్థమైతే, విలువైన ఈ కాలం ఇదే బ్రతుకు, అదే తాగుడు, అదే వ్యసనాలు, అదే జీవితం, భయంగా బతకటం, భయంగా జీవించటం, ఎవడు చూస్తాడో, ఏం చేస్తాడో, ఎప్పుడు లోపల పడేస్తారో, ఏం కోల్పోతానో అని భయంగా బతకటం, ఈ పరిస్థితి నుంచి ఇక విడుదల పొందాలి అన్న ఆలోచన నీలో మొదలైతే, యెహోవా కొరకు ఎదురు చూచువారు. యెహోవా కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు? ఇక్కడ లేనిది అక్కడ ఉందన్న సత్యం నీకు అర్థమైనప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె ఆ నూతన బలముతో రెక్కలు చాపుకొని పైకి ఎగురుదురు. ఈ సందర్భాన్ని చెప్పటంలో ప్రధానమైన కారణం నేను మీకు చెబుతున్నాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. పక్షిరాజు అనేది చాలా బలమైనది. అది ఎర్ర వేసింది అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రను కూడా గుర్తించగలిగే కెపాసిటీ కలిగినదే పక్షిరాజు. ఈ పక్షిరాజు 40 ఏళ్ల వరకు బ్రతుకుతుంది. 40 ఏళ్ళు సుమారుగా బ్రతికినటువంటి పక్షిరాజుకి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఏమవుతుందో తెలుసా? ముక్కు పొడవుగా పెరిగిపోయి ఏది తినలేని పరిస్థితి వచ్చేస్తుంది. ముక్కు వంగిపోయి ఇక ఏది తినలేదు. ముక్కు సూటిగా ఉన్నప్పుడు ఏదైనా తినగలదు. 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ముక్కు వంగిపోతుంది. ఎప్పుడైతే వంగిపోయిందో ఇక తిండి వెళ్ళే పరిస్థితి ఉండదు ప్రియులారా. తర్వాత ఆ గోళ్ళు, ఆ పక్షిరాజు యొక్క గోళ్ళు ఏపుగా పెరిగిపోయి ఎర్రను పట్టుకునే పరిస్థితి ఉండదు వాటికి. దాని ఒంటి మీద ఉన్నటువంటి ఏకలు మందంగా మారిపోతాయి. మందంగా మారిపోయి ఎగరగలిగే కెపాసిటీని ఏమైపోతుంది? క్రమంగా కోల్పోతుంది. మందంగా ఉన్న ఏకల వల్ల పైకి ఎగరలేకపోతుంది. ముక్కు వంకర తిరిగిపోవటం వల్ల ఎర్ర పట్టలేకపోతుంది. గోళ్ళు అలా సాగిపోవటం వల్ల దేన్ని పట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోనికి పక్షిరాజు వెళ్ళిపోతుంది 40 ఏళ్ళు వచ్చేసరికి. ఈ 40 ఏళ్ల కాలంలో మాత్రం దానికి ఏ బాధ లేదు. ఈ 40 ఏళ్ల కాలానికి ముందు చాలా బలంగా ఉంది. తనకు నచ్చిన ఎర్రలు పట్టుకుంది, నచ్చినట్టుగా తింది, నచ్చినట్టుగా తిరిగింది, నచ్చినట్టుగా ఊరేగింది. అసలు ఎవరి మాట వినలేని పరిస్థితిలో ఉంది. ఎప్పుడైతే ముక్కు ఉంగిపోయిందో, ఈ ఏకలు మందంగా మారిపోయి ఎగరలేని పరిస్థితి వచ్చిందో, ఆ గాలి గోళ్ళు ఎప్పుడైతే సహకరించడం మానేశాయో అప్పుడు ఆలోచనలో పడుతుంది. దానికి ఉన్నవి 2 దారులు. 2 దారులు ఉన్నాయి దాని ముందు. ఒకటి చావడం, రెండోది మారడం. పక్షిరాజుకున్న స్పెషాలిటీ ఒకటి చావడం, రెండోది మారడం. మీరు ఆశ్చర్యపోయే సంగతులు ఆ జీవిలో దేవుడు పెట్టాడు, ఆ పక్షిలో దేవుడు పెట్టాడు గనుకనే సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు దైవ గ్రంథంలో ఇలాంటి గొప్పవైన సంగతులు వ్రాయించాడు ప్రియులారా. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? చావటానికి అంగీకరించదో, మారటానికి అంగీకరిస్తుంది. ఇక దాని ముందున్న ఒకే ఒక్క దారి చావు. ముక్కు పనిచేయదు, గోళ్ళు పనిచేయవు, ఏకలు సహకరించవు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో అప్పటికే అంతా అయిపోయింది, ఇంకేమీ చేయలేదు. ఏమీ చేయలేని పరిస్థితుల్లో చావాలా, మారాలా? చస్తే జీవితం పోతుంది, మారితే జీవితం వస్తుంది. ఏంటి మారడం? మార్పు కష్టతరమైనదే, కానీ ఆ మార్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది గుర్తించినటువంటి పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఎత్తైన ప్రదేశానికి, కొండ ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఒంటరిగా వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఎత్తైన ప్రదేశానికి ఇబ్బంది ఎదుర్కొంటూనే వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఎదుర్కొంటూనే వెళ్ళిపోయి అది చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఆ ముక్కుని బండకేసి బాదుకోవటం మొదలు పెడుతుంది. బండకేసి బాదుకొని చివరికి ఆ ముక్కును పగలగొట్టి విడిచిపెట్టిస్తుంది.
ఎప్పుడైతే ఆ ముక్కు రాలిపోయిందో ఆ ముక్కును రాల్చుకోవటానికి విపరీతమైన బాధ అనుభవిస్తుంది. రక్తం గారిపోద్ది, ఆ ముక్కు అరిగిపోయి దాన్ని కొట్టుకుని ఆ ముక్కును విరగ్గొట్టుకోవడానికి చాలా బాధపడుతుంది. ఒక గోరు విరగ్గొట్టుకుంటే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలుసు. సరదాగా పెంచుకుంటారు, అది వెనక్కి ఇరిగిపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా మీకు? చాలా బాధ. అంత కఠినతరమైన బాధ పక్షిరాజు అనుభవిస్తుంది. అలా ఆ ముక్కును విరిచేసుకున్న తర్వాత ఆ ముక్కు పెరగడానికి కొంత సమయం పడుతుంది, కొత్త ముక్కు రావటానికి. గోరు పీకేసుకున్న తర్వాత ఏమొస్తుంది? గోరు పీకేస్తే ఏమొస్తుంది? కొత్త గోరు వస్తుంది. పొద్దున పీకేసుకుంటే రాత్రికి వచ్చేస్తుందా? పీక్కున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక గోరు లేపేసినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఎక్కడైనా రాయి తగిలి బొట్టన వెళ్ళి గోరు లేచిపోతే ఎలా ఉంటుందో తెలుసా? అంత బాధ పక్షిరాజు అనుభవిస్తుంది. కావాలనే తన ముక్కును తానే పగలగొట్టుకుని ఓడగొట్టుకుంటుంది. ఎందుకో తెలుసా? ఆ ముక్కు స్థానంలో మరో కొత్త ముక్కు వస్తుంది. తన ముక్కు స్థానంలో మరో కొత్తది వస్తుంది. కొత్తది మొలిచేంత వరకు ఎదురు చూస్తుంది. కొంతకాలానికి కొత్తది మొలుస్తుంది. అది మొలిచేంత వరకు అలాగే బక్క చిక్కిపోయి హీనమైన దశలో, తిండి లేని దశలో ఉపవాసాన్ని అనుభవిస్తుంది ఒంటరిగా. ముక్కు మొలవడం ప్రారంభించగానే ఆ ముక్కుతో చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మందంగా మారిపోయిన దాని ఏకల్ని పీక్కోవటం. ఇదెంత కష్టతరమైన పనో తెలుసా? మీ నెత్తి మీద ఉన్న వెంట్రుకలు ఒక్కొక్కటి పీకుతున్నాం అనుకోండి, ఎలా ఉంటుందండి? నొప్పిగా ఉంటుంది. మందంగా మారిపోయిన దాని వెంట్రుకలన్నీ ఆ కొత్త ముక్కుతో మొత్తం ఒలిచేస్తుంది, మొత్తం పీకేస్తుంది. ఆ కాలి గోళ్లను రాపిడితో శుద్ధి చేసుకుంటుంది. కొంతకాలానికి మళ్ళీ కొత్త ఏకలు మొలుస్తాయి. కొత్త ముక్కు, కొత్త ఏకలు, కొత్త జీవితం. ఆ కొత్త జీవితంతో ఆకాశంలోనికి హాయిగా ఎగిరిపోతుంది. మరో 30 ఏళ్ల పాటు అలాగే జీవిస్తుంది. 40 ఏళ్లకు పోయే బ్రతుకును అక్కడితో ఆపేసుకోకుండా అంత శ్రమ అనుభవించటం వలన తన ఆయుష్కాలాన్ని ఎంతకు పెంచుకుంది? మరో 30 ఏళ్లకు పెంచుకుంది. ఇప్పుడు 70 ఏళ్ల బ్రతుకును సొంతం చేసుకుంది. 30 ఏళ్ల తర్వాత మరణిస్తుంది. 40 ఏళ్లలో వచ్చినటువంటి ఆ మార్పు, 40 ఏళ్లలో వచ్చినటువంటి ఆ మార్పును గమనించి ఇక నేను చావకూడదన్న ఆశతో బ్రతుకు కోసం చేసినటువంటి ఆ పోరాటంలో గెలుపు తన సొంతం చేసుకుంది. కొత్త రెక్కలతో, కొత్త ముక్కుతో పైకి ఎగిరిపోయింది. 30 ఏళ్ల జీవితాన్ని తన సొంతం చేసుకుంది. యవ్వన కాలంలో చేయరాని నీచమైన కార్యాలని చేసేసి బలానంతటినీ పాడు చేసేసుకుని, బలానంతటినీ నాశనం చేసేసుకుని, మంచి మంచి అవకాశాలన్నీ వదిలేసుకుని, ఏవైతే చెడ్డ పనులు చేయకూడదు అవన్నీ చేసేసి భ్రష్టు పట్టిపోయిన జీవితాలు కలిగిన యవ్వనస్తుడా, నీకు కూడా దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. వాటినన్నిటినీ ఒలిచేసుకుని, కష్టంగా ఉన్న వాటినన్నిటినీ వదిలేసుకుని, నొప్పిగా ఉన్న వాటికి దూరం అయిపోయి, బాధగా ఇబ్బందిగా శరీరం ఒప్పుకోకుండా ఉన్నప్పటికీ వాటిని, నీలో నా తప్పుల్ని తొక్కేసుకుని క్రీస్తు వైపు తిరిగితే, యెహోవా కొరకు ఎదురు చూస్తే నీకైన నూతన బలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇది వాస్తవం. ఇది వాస్తవం అని చెప్పడానికి ఆ రోజు దైవ గ్రంథంలో కనబడుతున్న భక్తుల జీవితాలు చాలు. ఇది వాస్తవం. ఒక యవనస్తుడు పక్షిరాజు యవనం వలె అతని యవనం ఏమైపోతుంది? కొత్తదైపోతుంది. ఎస్, ఇది సత్యం. 40 ఏళ్ల వరకు ఉన్న పక్షిరాజు వేరు, 40 ఏళ్ల తర్వాత మారిపోయిన పక్షిరాజు వేరు. ఆ సాహసం చేయటానికి సిద్ధపడకపోతే అప్పుడే చావాలి. ఆ బాధ భరించడానికి సిద్ధపడితే 30 ఏళ్ళు బతకొచ్చు. ఏది కావాలంటే ఒక పక్షికున్న జ్ఞానం ఓ మానవుడా, ఓ యవనస్తుడా నీకు లేదా? ఒక పక్షికున్న జ్ఞానం నీకు లేదా? ఒక పక్షి 40 ఏళ్లతో చావటానికి ఇష్టపడట్లేదు. నువ్వెందుకయ్యా 25 ఏళ్ళకి చచ్చిపోతున్నావు? నువ్వెందుకు 20 ఏళ్ళకే మట్టిలో కలిసిపోతున్నావు? నువ్వెందుకు 30 ఏళ్ళకే నాశనానికి వెళ్ళిపోతున్నావు? ఒక పక్షి మెదడంతా, నీ మెదడంతా. ఒక పక్షికున్న జ్ఞానం నీకు లేదా? ఒక పక్షికున్న ఇంగితం నీకు లేదా? ఒక పక్షి మార్పు కోసం ఎదురు చూస్తుంది. మార్పు కోసం తనను తానే ఒలుచుకుంటుంది. తన ఒంటి మీద ఉన్న వెంట్రుకల్ని తానే పెరుక్కుంటుంది. నీ జీవితాన్ని నువ్వు పెరుక్కోలేవు. నీలో ఉన్న భయంకరమైన వాటిని నువ్వు పెరుక్కోలేవు. నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో దాన్ని వదులుకోలేవు. నువ్వు ఏదైతే మార్పు కావాలనుకుంటున్నావో ఆ మార్పు వైపు అడుగులు వేయలేవు. వేయగలవు. 40 ఏళ్లకే చావాలనుకుంటున్నావు కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నావు. అదే పక్షిరాజు వలె 40 ఏళ్ల పైబడి బతకాలనుకుంటే మార్పుకు నాంది పలుకుతావు. మార్పుకు నాంది పలుకుతావు. మారితే యుగయుగాల జీవితం ఉంది. దానికి 30 ఏళ్ల జీవితం కోసమే అంత శ్రమ తీసుకుంటే యుగయుగాల జీవితం కోసం నువ్వెంత శ్రమ తీసుకోవాలయ్యా? 30 ఏళ్ల జీవితం కోసం అంత కష్టానికి ఒడిగడితే ముక్కు పెరికేసుకుందంటే నువ్వేం పెరికేసుకోవాలి?
ఒంటి మీద ఉన్న ఏకలన్నింటినీ పీకేసుకుందంటే నువ్వు దేనికి సిద్ధపడాలి? యవ్వనస్తుడని చెప్పుకుని అటొక్కడుగు ఇటొక్కడుగేసి నీ జీవితాన్ని నువ్వే పరీక్షించుకుంటుంటే నీ యవ్వన కాలం ఎలా మారిపోయిందో నీకు అర్థమవుతుందా? నీ యవ్వన కాలం ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందో నీకు అర్థమవుతుందా? నీ యవ్వన బలాన్ని ఎలా పాడు చేసుకుంటున్నావో నీకు అర్థమవుతుందా? విలువైన యవ్వనాన్ని లోకానికి ఎలా ధార పోసేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఈ వాస్తవాలు ఆలోచన చేస్తే ఒక పక్షికున్న జ్ఞానం ఇంత బుర్ర ఉందే మనకి ఎందుకు లేదు? 1350 గ్రాముల బరువు ఉందండి మన మెదడు. 1350 గ్రాములు, ఇంచుమించు కేజీనర. ఆ పక్షి అంతా కలిపితే ఆ పక్షి మెదడు ఎంత ఉంటుంది? నీ మెదడు ఎంత ఉంటుందా? చాలా చిన్న మెదడు. ఆ చిన్న మెదడు ఉన్న పక్షి జీవితంలోనే మారాలన్న కోరిక పుడుతుంటే, ఇంత అన్నావు కదా, ఇంత మెదడు ఉంది కదా, నీకెందుకయ్యా ఇలాంటి ఆలోచనలు రావట్లేదు? మారాలని దానికి అనిపించినప్పుడు మారి బతకాలని నీకు అనిపించట్లేదా? నువ్వు చేసే పని ఇంకెంతకాలం చేయగలవు? ఇంకో 10 ఏళ్ళు చేస్తావు అంతేనా? ఇంకో 15 ఏళ్ళు చేస్తావు. అదే తాగుడు, కొత్తగా ఏమైనా ఉంటుందా? అదే మత్తు, అదే సంతోషం, అదే పాపం, అదే ఆనందం, అదే దౌర్భాగ్యకరమైన కాలయాపన, అదే దౌర్భాగ్యకరమైన వ్యాపారం, అదే దౌర్భాగ్యకరమైన జీవితం, అదే దౌర్భాగ్యకరమైన సహవాసం ఎంతకాలం ఉంటుంది? మహా అయితే 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత సత్తు తగ్గిపోద్ది. నువ్వు అనుకున్నట్టు అవకాశాలు నీ ముందుకు రావు. నువ్వు కోరుకున్నవన్నీ నీ కళ్ళ ముందు నిలబడవు. క్రమక్రమంగా నీ శక్తి లోపించిపోతుంది. నువ్వు బలహీనుడు అయిపోతావు. తర్వాత చచ్చిపోవచ్చు. నువ్వు చేసుకున్న వాటిని బట్టి తర్వాత చచ్చిపోవచ్చు. చచ్చిపోతే అసలు ఏమీ లేకుండా పోతావు. దీనికంటే దీన్ని ఒలుచుకొని మారడమే బెస్ట్ కదా. భక్తుడు వ్రాసిన మాట మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథంలో కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 103వ కీర్తన. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 5వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరుచుచున్నాడు అన్నాడు. నీ యవనాన్ని ఏం చేసేస్తాడట? కొత్తది చేస్తానంటున్నాడు. నీ యవనం ఏమవుతుందట? కొత్తదవుతుంది. ఎస్, ఆయన చెప్పేది నిజం. నీ యవనం కొత్తదవుతుంది. పైన ఏమంటున్నాడు తెలుసా? 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. ఎస్, నీ సంకటములన్నిటినీ కుదుర్చడానికి, నీ పాపములన్నిటినీ క్షమించడానికి నీకు అవకాశం ఇస్తానంటున్నాడు. 4వ వచనం చూడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అంటే కొత్త బ్రతుకు సమాధిలో నుండి. బాప్తిసం అంటే అర్థం ఏంటో తెలుసా? సమాధి, నీటిలో సమాధి చేయటం. సమాధిలో నుండి నేను ఏం చేస్తాడు? నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము కొత్త తగ్గుచుంటున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని కొత్తది చేస్తానంటున్నాడు. కొత్తది. పక్షిరాజు కొత్తగా మారింది నాయన. ఈ ప్రకృతిలో నీకు ఒక పాఠంగా ఉండడానికే దాని బ్రతుకును అలా పెట్టాను. దేవుడు పెట్టకపోతే దేనికి బ్రతుకు లేదు. అలాంటి బ్రతుకు నేనెందుకు ఆ పక్షికి ఇచ్చానంటే అది నీకు ఒక పాఠం కావాలని. కనీసం దాన్ని చూసైనా ఒక పాఠాన్ని నేర్చుకుంటావని. పక్షిరాజు యవనం వలె నీ యవనం కూడా కొత్తదవ్వాలంటున్నాడు. నీ యవనం కూడా కొత్తది ఎలా అవుతుంది? అవన్నీ ఒలుచుకుని ఆయన మారు మనస్సు పొందు. అవి ఒలుచుకో. నువ్వు ఏ బలహీనతలోకి వెళ్ళిపోయావో ఆ బలహీనత నుండి దిగ్గున పైకిలే. దాన్ని వదిలేసి బయటికి రా. అది తప్పు అని తెలిసినప్పుడు, అది నీకు ప్రాణాలకు ముప్పు అని తెలిసినప్పుడు దాన్ని తొక్కి బయటికి రా. ఒక్కసారి తొక్కి బయటికి వస్తే, ఒక్కసారి ఆ ముక్కు ఊడిపోతే, ఆ పాత ఏకలు రాలిపోతే నీకంటూ ఒక కొత్త జీవితం, బాధగా ఉన్న పశ్చాత్తాపంతో పైకి లేచి అడుగులు వేయమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు తన మాటలతో. ఇలా మారిన వాళ్ళు ఏమయ్యారో తెలుసా? నూతన బలం పొందుకుని బలవంతులైపోయారు. ఇలా మార్పు చెందిన వాళ్ళే నూతన బలం పొందుకుని బలవంతులైపోయారు. ఆ తర్వాత అదే యవ్వనకాలం, అదే లోకం, అదే శరీరం, అదే ప్రాంతం, అక్కడే బ్రతుకుతున్నారు. కానీ అలా బ్రతకట్లేదు. అదే శరీరంతో, అదే ప్రాంతంలో, అదే విధంగా బ్రతుకుతున్నారు. కానీ అంతకు ముందు బతికిన బతుకు వాళ్ళు బతకట్లేదు. కారణం అదే పక్షిరాజు. పాతము కూడిపోయింది, కొత్త రెక్కలు వచ్చేసాయి, కొత్త బతుకు వచ్చేసింది దానికి. పక్షిరాజు యవ్వనం ఏమంట? కొత్తదగునట్లు, నూతనమగునట్లు. కొత్తదైపోయింది, నూతనమైపోయింది. అలా నీ బ్రతుకును కూడా నూతనంగా మలచాలని ఆ పాత యవన కాలంలో నుంచి, ఆ పాత బ్రతుకులో నుంచి ఒక సరికొత్త జీవితంలోనికి, ఒక సరికొత్త పందాలోనికి, ఒక సరికొత్త ఆలోచనలోనికి, ఒక నూతనమైన జీవితంలోనికి నిన్ను తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూడాలన్న ఆలోచన, తపన నీలో ఈ రాత్రి మొదలైతే ఈ రాత్రే నీ యవ్వనం ఏమైపోద్ది? కొత్తదైపోద్ది. బలహీనపరుచుకున్న దశలో నుండి బలమైన దశలోనికి నేను తీసుకుని వెళ్ళాలని దేవుడు అనుకుంటున్నాడు. అలా వెళ్ళిన వాళ్ళ చరిత్ర చూద్దామా? ఒక్కసారి చూడండి, కొన్ని మాటలు చూసి ముగించుకుందాం. అలా వెళ్ళిన వాళ్ళ జీవితాలు చూడండి ప్రియులారా. ఎంత మంచి మాట దేవుడు రాయించాడు,
ఎంత మంచి మాట దేవుడు రాయించాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. చిన్న తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను అన్నాడండి. ఏం చేశారట? తండ్రిని ఏం చేశారట? వీళ్ళు ఎరిగి ఉన్నారు అంటే యెహోవా కొరకు ఎదురు చూసిన వాళ్ళు. అప్పటి వరకు తమ జీవితాన్ని భ్రష్టు పట్టించుకుని, అప్పటి వరకు తమ జీవితాన్ని నాశనం చేసుకుని, పొడవుగా పెరిగిపోయిన ముక్కులు, మందగించిపోయిన ఏకలు, ఆ జీవితం దేనికి పనికిరానిదిగా మారిపోయింది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారట? మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అన్నాడు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు. తర్వాత కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా అన్నాడు. చూడండి, యవనస్తులారా, యవనస్తులారా మీరు ఎవరట? బలవంతులు. మరి ఇందాకేం చెప్పాడు? తప్పక తొట్టిల్లుదురు అంటే బలహీనులు అన్నాడు. తప్పక తొట్టిల్లుదురు అన్నాడంటే వాళ్ళు ఎవరు? బలహీనులు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు బలహీనులు కాదు, మీరెవరు? బలవంతులు. యవనస్తులారా మీరు బలవంతులు. కొత్త యవనం వచ్చేసిన తర్వాత ఇంకా బలహీనులేంటి? ఆ పాతది గతించింది, సమస్తము ఏమైపోయాయి? కొత్తవైపోయాయి, నూతన పరచబడ్డాయి. కనుకనే ఏమంటున్నాడంటే యవనస్తులారా మీరు బలవంతులు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. అంతకు మునుపు నిలిచిందా? నిలవలేదండి. నిలిస్తే కథ వేరేగా ఉంటుంది. నిలవలేదు కాబట్టే బలహీనత, నిలిస్తే బలవంతులు. ఒక పక్షిరాజు యవ్వనం కొత్తదగునట్లు నీ యవ్వనం కూడా కొత్తదైతే, నీ యవ్వనం కూడా నూతన పరచబడితే, నీలో దేవుని వాక్యం నిలిస్తే దుష్టుని మీరేం చేశారు? జయించి ఉన్నారు. దుష్టుని ఏం చేశారట? జయించి ఉన్నారు. ఎస్, దుష్టుని జయించడం అంటే ఏంటో తెలుసా? దుష్టుడి యొక్క కార్యక్రమాలన్నిటినీ జయించటం, దుష్టుడి క్రియలన్నిటినీ జయించటం. నిజమే, దుష్టుడి క్రియల్ని జయించాలంటే నీలో ఎవరు ఉండాలో తెలుసా? వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉండాలంటే నీ యవ్వనం కొత్తది కావాలి. మీరు బలహీనులు కాదు, బలవంతులు. ఆ బలాన్ని లోక సంబంధంగా, శరీర సంబంధంగా మీకున్నటువంటి ఆ బలాన్ని మీరు ఎప్పుడైతే బలహీనపరుచుకున్నారో, దేవుడు తన బలాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. తన బలాన్ని నీకిస్తే బలహీనపరచబడే అవకాశమే నీ బ్రతుకులో రాదు. వాక్యం నీ హృదయంలో నిలిస్తే ఆ కథే వేరు. వాక్యంలో నువ్వు నిలిస్తే ఆ జీవితమే వేరు. వాక్యంలో నువ్వు ఉంటే నీ ఆలోచనే వేరు. ఒక తిమోతిని చూడండి, నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకుము అన్న మాట తిమోతితో చెబుతున్నాడంటే, తిమోతి దేవునిలో ఉన్న బలవంతుడు. అతడు ఒకప్పుడు బలహీనుడే, కానీ పౌలు గారి దగ్గరకు వచ్చేసరికి ఎలా మారిపోయాడు? బలవంతుడిగా మారిపోయాడు. చేపలు పట్టుకునే జాలర్లు, వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉండేవో, చేపలు పట్టుకునే జాలర్ల బ్రతుకులు ఎంత భయంకరంగా ఉండేవో. అపోస్తలులు వాళ్ళు యవనస్తులే, అలా భయంకరంగా ఉండేవాళ్ళు ప్రభువు చెంతకు రాగానే ఏమయ్యారు? ప్రభువుతో తిరుగుతూ, ప్రభువుతో ఉంటూ, ప్రభు కొరకు బ్రతుకుతూ ఆ స్థాయికి వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారు? బలవంతులుగా మారిపోయారు. ఒకప్పుడు వాళ్ళు బలహీనులే. అందుకే మన పాపములను అంటాడు అపోస్తలుడైన యోహాను, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా, మన పాపములకు ఆయనే ఎవరు? శాంతికరమై ఉన్నాడు. మన అన్న పదాన్ని ఎందుకు వాడుతున్నాడు తెలుసా? క్రీస్తుతో జత కట్టక మునుపు అతను ఎలా ఉండేవాడో అతనికి కూడా తెలుసు. అతని గత జీవితం పాపమయమని, అతని గత జీవితం తన యవన కాలాన్ని, బలమైన కాలాన్ని బలహీనపరుచుకున్నదని, అతని గత జీవితం ఎలాంటిదని అతనికి తెలుసు. అతని గత జీవితం బాగోలేదని పేతురుకి తెలుసు. అతని గత జీవితం బాగోలేదని పౌలుకి తెలుసు. అతని గత జీవితం బాగోలేదని తిమోతికి కూడా తెలుసు. భక్తులందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కొత్త జీవితం, నూతనమైన జీవితం, కొత్త యవ్వనం క్రీస్తు ద్వారా సంపాదించుకున్నారు కనుక ఆ తర్వాత వాళ్ళలో ఎవరు బలహీనులు లేరు, బలవంతులు. ఎందుకు వాళ్ళు బలవంతులు? ఆయన వాక్యం మీ యందు నిలుచుచున్నది. నువ్వు కొత్తగా బతకకుండా, నువ్వేం మారకుండా, నువ్వు ఒలుచుకోకుండా, నొప్పి లేకుండా ఏదో మారిపోయానన్న భ్రమలో ఇక్కడికి వచ్చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదయ్యా. నిజం, దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అది ఒలుచుకున్న తర్వాతనే, ఆ ముక్కు విరిగిపోయిన తర్వాతనే, ఆ గోళ్ళు సెట్ అయిన తర్వాతనే, ఆ బాధను అనుభవించిన తర్వాతనే నీలో ఒక కొత్త మార్పు మొదలవుతుంది. ఎవరైనా సరే పశ్చాత్తాపం అనేది మనలో కలగనంత వరకు, పాపాలని ఒప్పుకోవడం అనేది
జరగదు. పశ్చాత్తాపం నీలో మొదలైన రోజు ప్రభు పాదాల మీద పడి ప్రభువా అని పిలుస్తావు చూడు, ప్రభువా అని పిలుస్తావు చూడు, ఆ పిలుపు దగ్గర ప్రారంభమవుతుంది నీ జైత్రయాత్ర. ఎప్పటికీ ఆగదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగదు, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆగదు, మునుముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. అది నీ జైత్రయాత్ర. అది ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నీలో పశ్చాత్తాపం మొదలైన రోజు ప్రారంభమవుతుంది. చచ్చిపోయేంత వరకు ఉంటుంది. మరణం వరకు అలాగే బ్రతుకుతావు. అదే జ్వాలలా రగిలిపోతూ బ్రతుకుతావు. లేదు, ఇప్పుడు ఆ మార్పు లేని నాడు, నీలో వాక్యం నిలవని నాడు, నీ బలహీనతలు నిన్ను మరింత పగ్గాలు వేసి లాగుతూ ఉంటాయి. బయటికి రావాలన్నా రాలేవు, గట్టిగా పీక్కుంటే తప్ప. దేవుని మాటలు విని ప్రేరేపించబడి ఆయన వైపు చూసి యెహోవా కొరకు ఎదురు చూసే స్వభావం కలిగి గట్టిగా నీ సంకెళ్లను తెంపుకుంటే తప్ప, నీ సంకెళ్ళు తెంపుకోనంత వరకు నీకు విడుదల కలగదు. సంకెళ్ళు తెంపుకునే ప్రయత్నం ఈ రాత్రి చెయ్యి. దేవుని మాటలు నీ హృదయాలలోనికి వెళుతున్నప్పుడు వాటిని తృణీకరించకు. చాలా తప్పు, మళ్ళీ దొరకదు. ఒకసారి మనం తృణీకరించేసామనుకోండి, జీవితం అలాగే ఉండిపోద్దండి, బాగుపడదు ప్రియులారా. అదే ఒక్కసారి లోపలికి ఆహ్వానించామనుకోండి, జీవితం మారిపోద్ది, జీవితం మారిపోద్ది. ఆ పక్షిరాజును చూసి పాఠాలు నేర్చుకోండి. ఆ పాఠాలు నేర్చుకున్న యవనస్తులు ఎంత బలవంతులుగా మారారో. దుష్టుని జయించారంటే వాడి క్రియలన్నింటినీ ఏం చేశారు? జయించారు. ఎస్, మనల్ని లాగేస్తున్నవన్నీ వాడి క్రియలే. మనల్ని పగ్గాలేసి సంకెళ్ళేసి వలేసి లాగేస్తున్నవన్నీ వాడి క్రియలే. వాటిని తొక్కుకుంటూ పైకి వెళ్ళిపోయారు. వాటిలో ఏనాడు అడుగులు వేయలేదు. అంటే వీళ్ళందరూ ఎవరిని జయించారు? దుష్టుని జయించారు. సాతానుని జయించడం అంటే ఎదురుగా నిలబడి జుట్టు పట్టుకుని నేల మీద దొల్లడం కాదు. అలా చేసే ప్రత్యక్షమైన యుద్ధం కాదు. సాతానుని జయించడం అంటే వాడి క్రియలను తొక్కేసి ముందుకెళ్ళిపోవటం. ఎన్నాళ్ళు మనం చేసింది వాడి క్రియలే, అది మనం తెలుసుకోవటం, అది మన మొదటి విజయం. వాడి క్రియలే నేను చేశానని తెలుసుకోవటం, అది నీ మొదటి విజయం. ఇక మీదట వాడి క్రియలు చేయకూడదని దేవుని వైపు చూడటం నీ రెండో విజయం. అక్కడి నుంచి నీ బాప్తిస్మం, నీ కొత్త జన్మ, నీకు పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం, సంఘంతో సహవాసం, దుష్ట సాంగత్యం నుండి పూర్తిగా విడుదల. అక్కడి నుంచి ఒక కొత్త జీవితం, రాబోయే లోకం కోసం ఎదురుచూపు, సంతృప్తికరమైన బ్రతుకు, ఉన్నదానితో సరిపెట్టుకోవటం, లేని దానికోసం ఆరాటపడకపోవటం, ఏదేదో కావాలని ఎగురకపోవటం, ఈరోజో రేపో తనువు చాలించాలన్న ఆలోచనతో ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతకటం, చచ్చిపోయేంత వరకు ఆ నమ్మకత్వాన్ని నిలుపుకోవటం, అది నీలో ఉన్న వాక్యం నీకు అందించే సహాయం. పక్షిరాజు యవనం కొత్తదగునట్లు నీ యవనం కూడా కొత్తదైపోతుంది. చాలా కొత్తగా మారిపోతావు నువ్వు. భక్తుల జీవితాలు చూడు, భక్తుల చరిత్ర చూడు, భక్తుల చరిత్ర చూడు. ఆ తర్వాత ఎవరినో చూడటం ఎందుకు, ఒక్కసారి నిన్ను నువ్వే చూసుకో. నాలాగా ప్రకటించేవాడిగా, నాలాగా ఆనందించేవాడిగా, ఈ రోజున అనేక మంది దేవునిలో ఉన్న నిజమైన సైనికుల్లాగా సంతోషించేవాడిగా మారిపోతావు. నిజం. ఒకప్పటి మన పాత రోత జీవితం వేరు. ఒకప్పటి మన ఆ పాత ముక్కు సాగిపోయి, ముక్కు వంకరైపోయి, కేకలు మందంగా మారిపోయిన బ్రతుకు వేరు. వాటిని తెంపేసుకుని, వాటిని విరిచేసుకుని ఆ బాధను అనుభవించి ఈరోజు క్రీస్తులో కొత్తగా మార్పు చెంది రూపాంతరం పొందిన బ్రతుకు వేరు. మీ మనస్సు మారి రూపాంతరం ఒకట వలన, మీ మనస్సు మారి నూతనం ఒకట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. మీ మనస్సు మారి నూతనం ఒకట వలన ఏం పొందుడి? రూపాంతరము పొందుడి. ఆ మాట నీకు అర్థం కాలేదా? ఆ మాట నీకు అర్థం కాలేదా? మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన మీరు ఏం పొందుతున్నారట? రూపాంతరము పొందుతున్నారు. ఒక పక్షిరాజు వలె నువ్వు కూడా కొత్త జీవితంలోకి వెళ్ళిపోతున్నావు, కొత్త ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు, కొత్త బ్రతుకులోకి వెళ్ళిపోతున్నావు. అది చాలా సంతోషాన్ని ఇస్తుంది ప్రియులారా. అది శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తుంది. మీ ఆనందాన్ని హరించేయదు, మీ బ్రతుకును నాశనానికి తీసుకెళ్ళదు. తెచ్చుకున్నది పావళ అయినా సంతోషంగా బ్రతుకుతామండి. ఉన్నదాంతో సంతృప్తి కలిగి దేవుని మీద ఆధారపడి జీవించే ఆ జీవితం, ఆ ఆనందం వేరండి. అది అనుభవించిన వాడికే తెలుస్తుంది. ప్రభువులో ఉన్న బ్రతుకు వేరండి. ప్రభు కొరకు బ్రతికే బ్రతుకు వేరు. ప్రభు కోసం ఎగిరే ఆ జీవితం వేరు. లోకంలో ఎగిరే జీవితం బాగోదు ప్రియులారా. లోకంలో ఉన్న సంతోషాలు బాగోవు ప్రియులారా. ఒక్కసారి ఈ రాత్రి విన్న ఈ మాటలతో ఆలోచనలో పడండి. ఒక్కసారి మీరు ఏ స్థితిలో ఉన్నారో గమనించే ప్రయత్నం చేయండి చాలు. ఒక్కసారి వాక్యానికి చెయ్యవండి, హృదయాన్ని ఇవ్వండి. ఆ వాక్యమే మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాల మీద నిలువబెడుతుంది. నీ మార్పు కోసం బాటలు వేస్తుంది. నీ మార్పు కోసం నీ బండ హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఆ తర్వాత ఓ యవనస్తుడా, నువ్వు ఎప్పటికీ బలహీనుడివి కావు. నువ్వు ఎప్పటికీ బలహీనుడివి కావు. నువ్వు ఎప్పటికీ బలవంతుడివే, నిత్యము బలవంతుడివే.
ఎప్పుడూ బలవంతుడివే. ఎవడో నిన్ను లాగేద్దాం అనుకున్నా సరే పడిపోయేవాడవు కావు. ఎవడో నిన్ను తొక్కేద్దాం అనుకుంటే తొక్కివేయబడేవాడవు కావు. ఎవడో నిన్ను అణిచేద్దాం అనుకుంటే అణిచివేయబడేవాడవు కావు. ఎప్పటికీ బలవంతుడివే. క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో అన్నాడండి. అద్భుతమైన మాట అండి అది, అద్భుతమైన మాట. ఏమంటున్నాడు? క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్మో అంటే అప్పటి వరకు నువ్వు ఎవరివి? బలహీనుడివి. క్రీస్తు కృప ద్వారా నువ్వేమవుతున్నావు? బలవంతుడు అవుతున్నావు. నీ యవ్వనం నూతనమైపోతుంది. కొత్త జీవితం, కొత్త బ్రతుకు, కొత్తగా ఎగురుతూ కొత్త పుంతలు తొక్కుతూ ఒక ఆనందకరమైన జీవితాన్ని యుగయుగాలు అనుభవిస్తావు. ఎందుకు చేతులారా దీన్ని పాడు చేసుకోవాలండి? ఎందుకు చేతులారా దీన్ని పాడు చేసుకోవాలి? ఉన్న అవకాశాన్ని దయతో సద్వినియోగం చేసుకోండి. మరలా కావాలనుకుంటే ఏది వెనక్కి తిరిగి రాదు ప్రియులారా, ఏది వెనక్కి తిరిగి రాదు. మీ మీద దేవుడు ఎంత ప్రేమ చూపించకపోతే ఓ యవనస్తురాలా ఇంత విలువైన మాటలు మీకు వినిపిస్తాడు. ఇంత విలువైన మాటలు మీకు వినిపిస్తున్నాడంటే యవనస్తుల పట్ల ఆయనకున్నటువంటి ఆలోచనలు ఏంటంటే, మీరే ఆయన బలం, మీరే ఆయన చేతిలో బలవంతులు అయిన బాణాలు. సో మీరు నాశనం అయిపోతే ఆయన చేసిన ఈ సృష్టికి ఏ ప్రయోజనం లేదు. మీరే ఆయన కాడి మోయకపోతే ఈ సృష్టిని చేసి ఆయనకి ఎలాంటి ఆనందం లేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. మీ తండ్రి మిమ్మల్ని పిలుస్తున్న పిలుపును దృష్టించండి, ఆ పిలుపుకు లోబడండి. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంపద మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి. విత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో ఫలింపచేసి ప్రభు అది 30 60 100 ఫలించినట్లు మీ పిల్లలకు మీ కృపను చూపించి మీ కృప చొప్పున కనికరించి కరుణించి తండ్రి, ఈ లోక వ్యామోహంలో పడిపోయి తమ బలాన్ని బలహీనపరుచుకోకుండా మీ యందుండి మరింత బలవంతులుగా మీ కుమారుడైన క్రీస్తు కృప వలన మారి బలవంతులైన సాధనాలుగా మీ యందుండి నడుచుకోవడానికి సహాయం చేయమని, ఈ పరిసర ప్రాంతాల్లో మీ కొరకు నడుం బిగించిన ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడి మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టి ముందుకు నడిపించమని, త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.